పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఆ దేశం తాజాగా తీసుకున్న నిర్ణయాలే నిదర్శనం. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఇప్పుడు తన దేశ రిపబ్లిక్ డే వేడుకలను కూడా నిర్వహించుకోలేని స్థితికి చేరుకుంది. నిధుల కొరత కారణంగా ఈ ఏడాది అధికారిక వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నేరుగా డబ్బులు లేవని చెప్పకుండా పెరుగుతున్న చమురు ధరలు, ప్రభుత్వ పొదుపు చర్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాకులు చెబుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం. సాధారణంగా రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే భారీ సైనిక కవాతు, 31 గన్ సెల్యూట్ మరియు వైభవంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు ఈసారి స్వస్తి పలికారు. వీటికయ్యే భారీ వ్యయాన్ని భరించలేక కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణకు మాత్రమే పరిమితం కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రిత్వ శాఖలన్నీ ఈ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక దేశం తన జాతీయ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేనంతగా ఆర్థికంగా దిగజారిపోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఒకవైపు ఆర్థిక కష్టాలు పీడిస్తున్నా మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాల వినతి మేరకు తాత్కాలికంగా కాల్పుల విరమణకు పాక్ అంగీకరించింది. మార్చి 19న అర్ధరాత్రి నుంచి మార్చి 24 వరకు ఈ విరామం అమల్లో ఉంటుందని పాక్ సమాచార మంత్రి అత్తావుల్లా తారర్ వెల్లడించారు. ఒకవేళ సరిహద్దు దాటి దాడులు జరిగితే మాత్రం తమ ఆపరేషన్లను వెంటనే పునరుద్ధరిస్తామని పాక్ హెచ్చరించింది.